సార్ ఇంకొక చిన్న కోరిక సార్, మా ఆడియన్స్ ఫ్యాన్స్ కోరిక మేరకు, శేఖర్ కమ్ల సార్ ఈ జోనర్కి వచ్చారంటే డెఫినెట్లీ నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ మైథలాజికల్ ఇలా చాలా తీసే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకుంటారు. కొంతమంది కోరిక ఏంటంటే మా హీరోతో తీస్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈ హీరోతో కనుక మీరు వర్క్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ జానరా చేసే ఛాన్స్ ఉంది? మీరు లైక్ మహేష్ బాబు గారితో చేస్తే ఏం చేస్తారు? మహేష్ బాబుతో చేస్తే రొమాంటిక్ ఫిల్మ్ చేస్తాను. రొమాంటిక్, ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్తో చూస్తే నేను ఒక రెబెల్ కైండ్ ఆఫ్ సినిమా చేస్తాను. ఓకే. సో రెబెల్ కైండ్ ఆఫ్ మూవీ మీరు తీస్తే ఎలా ఉంటుంది అనేది మా అందరికీ పెద్ద క్వశ్చన్. నెక్స్ట్, నాని గారితో గురించి ఆల్రెడీ అడగడానికి ముందే ఆల్రెడీ ఏదో ప్రాజెక్ట్ రెడీగా ఉంది, దాని గురించి అది నిజమేనా? ఒక అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయి అసలు? అది ఇంకా తెలీదు. అయితే అది ఇంకా సార్ దానికి ఆన్సర్ కూడా ఇప్పుడే చెప్పరు అయితే. నెక్స్ట్, సిద్ధు జొన్నలగడ్డ సార్. సిద్ధు జొన్నలగడ్డ అంటే డిఫరెంట్ జానరాలో చేసే వాళ్ళతోటి మీరు ఎలా చేస్తారు అనేది. సిద్ధు గారితో ఒక ఇంటెన్స్ సినిమా బాగా చేస్తాడో అనిపిస్తుంది అతను ఇప్పుడు ఉన్న దానికి భిన్నంగా. ఓకే. అడవిశేష్? అడవిశేష్ కూడా అంతే, ఓకే. ఇంటెన్స్ సినిమా. ఓకే. విజయ్ దేవరకొండ? నిజంగా ఒక గ్లామరస్ అంటే సంథింగ్, అదే లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఓకే. ఒకవేళ ఫీమేల్ ఆర్టిస్టులు అయితే జస్ట్ మనకి ఇప్పుడు చూసుకున్న కీర్తి సురేష్, శ్రీలీల. శ్రీలీల డాన్స్ బాగా చేస్తుంది, డాన్స్ సినిమా చేయాలి. ఓకే, సేమ్ సాయి పల్లవి లాగా కొన్ని మంచి డాన్స్. కీర్తి సురేష్ కూడా చాలా మంచి యాక్టర్స్. ఏదైనా పవర్ఫుల్ సినిమా, పవర్ఫుల్ రోల్, ఫీమేల్ సెంట్రిక్ రోల్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే శేఖర్ కమ్ల సార్ లోపల ఓన్లీ లవ్ ఎమోషనే కాదు, డిఫరెంట్ జానరస్ రెడీగా ఉన్నాయి. సో ఏ హీరో వచ్చినా సరే దానికి ముందు నేను చూసుకుంటాను స్టోరీ విషయంలో అంటున్నారు సార్.